ఏమని చెప్పారండి? పరలోకమందు ఉన్నది. ఆ యొక్క పౌరస్థితిని సంపాదించుకోవడానికి వారి యొక్క కుమార్తెలు తండ్రి యొక్క స్వాస్థ్యం సంపాదించుకోవడం వరకు తన యొక్క కుమార్తెలు ఏ విధముగా ఉన్నారు అన్నది మన మధ్యలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. అలాగే మధ్యాహ్న కాల సమయంలో మరి గీతాంజలి మాస్టర్ గారి ద్వారా కూడా నాయకురాలి యొక్క లక్షణములు మన ముందు కొంతమంది స్త్రీలను దేవుడు ఉంచి ఉన్నాడు. అయితే ఈ దినము కూడా ఒక స్త్రీ కొరకు దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు, నాతో మాట్లాడబోచున్నాడు. వాక్యం వినేటప్పుడు మనందరినీ కూడా మంచి మనస్సాక్షి కలిగి వాక్యాన్ని మనం ఇక్కడ కూర్చొని ఉండాలి. లేదా కాలక్షేపంగా సేవకులు మనకి అనౌన్స్ చేశారు కదా, దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, వెళ్ళాలి, ఈ యొక్క మీటింగ్ హాల్ నింపబడాలి అనేటువంటి ఆలోచనతో కాకుండా దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడబోచున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి లూదియా వల్లే మన హృదయాలను తెరుచుకుని కదా హృదయం మనందరికీ కూడా ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి వాక్య భాగంలో నుంచి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము. చాలమ్మా. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు అంటే ఎవరైనా ఏడవమనేస్తారండి? మన ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే మనం ఎన్ని దినాలు ఏడుస్తామంటే మనకు అది జ్ఞాపకం వచ్చినంతసేపు కూడా ఏడుస్తూనే ఉంటాము, అవునండి. అందులో స్త్రీలు ఇంకా ఎక్కువగా ఏడుస్తాం. ఎందుకంటే మనకి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం లేదంటే దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళని మనం కోల్పోయాము అనేటువంటి బాధతో ప్రతి క్షణము ఏ పని చేస్తున్నా, పడుకున్నా, లేచినా ఈ వేదనగా ఉంటూ ఎంతగానో ఏడుస్తుంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వెళ్ళిపోతున్న వాని గురించి ఏడండి. ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోతున్న వారిని గురించి ఆడవండి. వారిక తన జన్మభూమికి రాదు. మరి చనిపోయిన వారు కూడా జన్మభూమికి రాదు కదా. వాళ్ళ కోసం ఏడిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? చనిపోయిన వాళ్ళ కొరకు ఏడిస్తే ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. కానీ వెళ్ళిపోతున్న వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సాతాను యొక్క బంధకాలలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారి కొరకు ఏడవండి. ఇది దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడు. ఎందుకంటే ఇర్మియా ప్రలాపించే ప్రవక్తగా ఉన్నాడు, తన జనుల కొరకు రోధించేటువంటి ఒక ప్రవక్తగా ఉన్నాడు ఇర్మియా గ్రంథంలోనే స్త్రీల కొరకు కూడా దేవుడు మంచి మాట అక్కడ రాయించి ఉంచాడు. ఏంటంటే రోదన చేయి స్త్రీలను పిలువనప్పుడు, తెలివి గల స్త్రీలను పిలువనప్పుడు, ఎందుకంటే వారు కన్నుల నుంచి నశించిపోతున్నటువంటి జనుల కొరకు వాళ్ళు రోదన చేసే శక్తి వాళ్ళకు ఉందని చెప్పి ఇర్మియా ద్వారా స్త్రీల కొరకు దేవుడు రాయించాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఈ యొక్క భాగము ఒక రాజు కొరకు రాయించబడిందండి. మేమందరం స్త్రీలం కదండి, స్త్రీ కొరకు చెప్తారేమో అనుకుంటున్నాము అంటే మొదటిగా ఒక రాజు కొరకు మీ ముందు దేవుడు ఉంచాలనేసి ఆశపడుతున్నారు. అయితే ఆ రాజు పేరు యెషయా. ఆ రాజు పేరు ఏం పేరండి? యెషయా అనేటువంటి రాజు యుద్ధానికి వెళ్ళి తను చనిపోయిన తర్వాత రాజు వరకును ప్రజలు అంగలారుస్తున్నారు. అలాంటి రీతిగానే ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా అక్కడ విలపిస్తూ ఆయన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తామండి. అది ఎక్కడుందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 35:25. చాలమ్మా. ఇర్మియా కూడా యెషయా గురించి ప్రలాప వాక్యం చేస్తప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇర్మియా ఆ యొక్క రాజు మంచి యథార్థంగా భక్తిపరుడుగా జీవించాడు, తనకు ఆహారం లోటు లేదు, ఎలాంటి తన పరిస్థితుల్లోని దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతగా జీవించాలో అంతగా జీవించాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఇక నువ్వు ఆయన వరకు ఏడవలసిన అవసరం లేదు. తనకి 2 కుమారులు ఉన్నారు. ఎవరికండి? యెషయా రాజుకి ఎంతమంది కుమారులండి? 2 కుమారులు. అందులో ఒక కుమారుడు తండ్రి చనిపోయిన తర్వాత షల్లూము అనేటువంటి వ్యక్తి 3 నెలలు పరిపాలన చేసిన తర్వాత ఆయనని
రాజు వచ్చి తనని బానిసగా తీసుకొని వెళ్ళిపోయిన ఆయన ఇంకా అక్కడే చనిపోతాడు. ఇక్కడికి తన జన్మభూమి అంటే ఏ యొక్క ప్రాంతంలో తను ఉన్నాడో అక్కడ నుంచి తను బానిసగా వెళ్ళిపోయిన వాడు ఇంకా మరి తిరిగి రాడు. తన కొరకు నువ్వు ఏడవలసినది. తర్వాత తన యొక్క సహోదరుడు తన తర్వాత రాజు అవుతాడు. తనేం చేస్తాడంటే తన కొరకు మేడలు తర్వాత ప్రాకారాలు కట్టించుకుంటాడు. కానీ ప్రజలకి తను ఇవ్వాల్సినటువంటి జీతం ఇవ్వడు. ప్రజలని చాలా బాధపడతాడు. అగో తన కొరకు తన యొక్క చావు ఎలా ఉంటుందంటే గాడిదని పాతి పెట్టబడును అని చెప్పేసి ఆ గ్రంథంలోని వాళ్ళిద్దరు అన్నదమ్ముల కొరకు వ్రాయబడి ఉంది. అయితే ఇర్మియా గారి యెషయా కొరకు ప్రగాఢ విలాపము చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే యెషయా రాజు కొరకు నువ్వు ఏడవలసిన అవసరం లేదు, ఆయన చనిపోయాడు, కానీ తన ఇద్దరు కుమారుల కొరకు కూడా నువ్వు ఏడవలసిందని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ ఇద్దరు కుమారులు కూడా దేవుని వాక్యాన్ని కానీ దేవుని భయము పాటించకుండా వారిలో ఎంత మాత్రము కూడా దేవుని భక్తి లేదు. తండ్రి చేసినటువంటి భక్తిలోని తను కొంచెం కూడా భక్తి లేకుండా జీవించారు వాళ్ళిద్దరు. దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క కుమారుల కొరకు ప్రకటన చేయించాడో అట్రీతిగానే వాళ్ళిద్దరూ కూడా ఒకరు కొనుక్కోబడతారు, ఐగుప్తులని చనిపోతారు, ఇంకొకరైన రాజు అవుతాడు, తను కూడా అక్కడే గాడిద చనిపోతే ఎలా పాతి పెడతారో అలా పాతి పెట్టబడతాడు. కాబట్టి అటువంటి వారి కొరకు ఏడవని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు మనము ఉన్నటువంటి స్థితిని చూసినట్లయితే మన యొక్క ఒక పర్సనల్ గా చూస్తే ఒక నెమ్మది లేదు. ఎందుకంటే కుటుంబంలో సంతోషం లేకపోతే ఏమవుతుందండి, ఒక ఇంట్లో నడిపిస్తున్నటువంటి యజమానురాలకు కానీ సంతోషం ఉంటుందా, సమాధానం ఉంటుందా? లేదు. కానీ మనము ఏం చేస్తున్నామంటే మన కుటుంబం కొరకే కాకుండా అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? దేవుని యొక్క వాక్యం చదివినటువంటి వారు, దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో చూసినట్లయితే మనము చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ దేవాలయాలకు వెళ్తున్నటువంటి వారు వారి పిల్లల కొరకే వాళ్ళు అక్కడ మొక్కుబడులు చెల్లిస్తారు. కానీ మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తామంటే నశించిపోతున్నటువంటి జనాలందరి కొరకు కూడా మనము ప్రార్థన చేస్తుంటాము. అటువంటి స్థితిలోనే ఇక్కడ దేవుడు యెషయా కొరకు కాదు కానీ తన ఇద్దరు కుమారుల కొరకు ప్రలాపించమని చెప్పేసి ప్రార్థన చేయమని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇర్మియా గారి ద్వారా మనము ఈ మాట విన్నాము. అయితే దేవుడు ఎంత ఖచ్చితంగా స్త్రీలే ఎందుకు ఇలా చేయగలరు అని చెప్పి దేవుడు ఎలా చెప్పగలిగాడు అంటే మనము చరిత్రలోకి వెళ్ళినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ సమూయేలు 22వ అధ్యాయము. అక్కడ ఒక స్త్రీని మనం చూస్తామండి. ఆమె పేరు తన పేరుకి అర్థం ఏమంటే మండుచున్న రాయి. ఆమె మండేటువంటి రాయి. ఆమె ఎలా ఉన్నారంటే మండుచున్నటువంటి రాయి వలె ఉన్నారంట. ఆమె పేరు రిస్పా. రెక్క కాదండి, రిస్పా. ఏం పేరు చెప్పానండి? రిస్పా. ఈ పేరు ఎప్పుడైనా విన్నారండి? రిస్పా విన్నారండి? ఆమె ఏం చేశారు? ఆమె ఏం చేశారు? చనిపోయినటువంటి తన కుమారులు అలాగే తన యొక్క మనుమలు 5 తన కుమారులు 2 7 కలిసి గురి తీసినప్పుడు ఆ యొక్క బాడీలు అంటే గురి తీసినటువంటి ఆ యొక్క శరీరాల కొరకు ఆమె సుమారు 4 నుంచి 5 నెలలు కొండ మీద కాపలా కాశారు. అటువంటి స్త్రీ ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు రాయించాడు అని అంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ స్త్రీ కొరకు మనము చదువుకుందామండి. 22వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. 8 నుంచి 2వ సమూయేలు 21వ అధ్యాయము. క్షమించండి, 2వ సమూయేలు 21.
చాలండి. ఇక్కడ ఈ రిస్పా ఎవరండి? ఒక సౌలు. సౌలు తెలుసు కదండి, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు యొక్క ఉపపత్ని, అంటే భార్య కాదు, ఉపపత్ని. ఉపపత్ని అయినటువంటి ఈమెకు 2 కుమారులు ఉన్నారు. అయితే సౌలు గారు మరణించిన తరువాత అక్కడ దావీదు సమయంలోనే ఒక కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు దేశం అంతా కూడా ఆహారం లేక, వర్షం లేక, చాలా రకాలైనటువంటి ఆకలి బాధలు, లేదంటే ప్రజలు ఒకరినొకరు, అంటే మరి ఆహారం లేకపోతే ఒకరినొకరు దోచుకోవడానికి, చంపుకోవడము, ఇవన్నీ జరుగుతాయి కదండి. అలా జరుగుతున్నటువంటి సమయంలో దావీదు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా, ఏంటి ఈ కరువు? ఎందు నిమిత్తం వచ్చింది? ఎవరి దోషం వల్ల ఈ కరువు వచ్చిందని చెప్పి దావీదు ప్రార్థన చేసినప్పుడు సౌలు కారణంగా ఈ యొక్క కరువు వచ్చిందని చెప్పి దేవుడు దావీదుతో మాట్లాడతాడు. అయితే సౌలు గారు చేసినటువంటి తప్పు ఏమిటి అని అంటే, సౌలు గారు గిబియోనీయులని హతమార్చారు. ఈ గిబియోనీయులు ఎవరు అంటే ఒక తెగకు చెందినటువంటి ప్రజలు. వీరిని ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వారు కాదు వీరు. అయితే ఈ గిబియోనీయులని చంపడం వలన సౌలుకి ఎందుకు ఆ యొక్క శాపం వచ్చింది? సౌలు కాదు, ఆ యొక్క దేశానికి ఎందుకు ఆ శాపం వచ్చింది? ఇప్పుడు సౌలు కదండి తప్పు చేశాడు, మరి దేశానికి ఎందుకు శాపం వచ్చింది? దేశంలో ఎందుకు కరువు వచ్చింది? ఇప్పుడు నేను తప్పు చేస్తే అది నా కుటుంబం అనుభవించాలి, మరి నేను తప్పు చేస్తే దేశం అనుభవిస్తుంది అని అంటే అక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏదో ఉంది. గిబియోనీయులకి దేవుడు చేసినటువంటి మేలు ఏదో ఉంది. గిబియోనీయులకి దేవుడు ఏదో మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మాటని సౌలు గారు తప్పారు. అదేంటి అని అంటే, మనకి యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని ప్రాంతాలని యెహోషువ వాళ్ళను గెలవవలసినటువంటి సమయంలోని గిబియోనీయుల పట్టణాన్ని పట్టుకునేటువంటి సమయం వస్తుంది. గిబియోనీయులను పట్టుకొని వారిని హతమార్చే యొక్క దేశాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పినప్పుడు ఈ యొక్క గిబియోనీయుల మాట వింటారు. గిబియోనీయులతో పాటు అక్కడ మనం ఒక స్త్రీని కూడా చూస్తాము, రాహాబ్ అనేటువంటి స్త్రీ. ఆమె ఎలాగైతే దేవుడు అక్కడ ఉన్నటువంటి రాజులకు, ఓగు రాజులకు, హాయి రాజులకు, ఇంకా ఉన్నటువంటి రాజులందరికీ ఏమైతే చేశాడో అది విన్నప్పుడు ఆమె ఏం చేశారంటే, యెహోషువ గారు పంపించినటువంటి వేగుల వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాము. సేమ్ అదే పరిస్థితి గిబియోనీయులకు కూడా నా హృదయంలో కలవరం పుట్టింది. ఎందుకు కలవరం పుట్టిందంటే, దేవుని యొక్క ప్రజలు, వారిని దేవుడు ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చి తీసుకొని వచ్చాడు ఆయన. అంటే ఆయనలోని మహాశక్తి ఉంది, ఆయనలోని జీవం ఉంది, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన చేశాడంటే, ఇప్పుడు ఈ మమ్మల్ని పట్టుకోమన్నారంటే మేము అందరినీ కూడా చనిపోతే ఇంకా మా యొక్క సంతానం ఉండదు. అలాగే చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఆ యొక్క రాహాబ్ అనేటువంటి వేశ్య ఎట్రీతిగా అయితే మారు మనసు పొంది దేవుడిని అనుసరించిందో, వీళ్ళ హృదయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మంచి వాళ్ళు కాకపోవచ్చు, కానీ వారిలో కొంతమంది మాత్రము గిబియోనీయులు మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఈ పట్టణస్థులము కాదు, మేము వేరే పట్టణానికి సంబంధించిన వాళ్ళమి, మేము పరదేశులం అని చెప్పి మనం వెళ్ళి వాళ్ళలో కలిసిపోవచ్చు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క బట్టలు మాసిపోయి చినిగిపోయి ఎంతో కాలం నుంచి ప్రయాణం చేస్తున్నట్లుగా మాసిన వస్త్రాలు కట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు తీసుకొచ్చిన ఆహారము ఎండిపోయినటువంటి ముక్కల వలె. అదంతా మనము యెహోషువ గ్రంథంలో చదివినట్లయితే మనకి తెలుస్తుంది. అయితే ఎండిపోయి చాలా కాలము ఆహారము తీసుకొని వస్తుంటే ఏమవుతుందండి, రొట్టె మనం చపాతీ చేస్తే ఈ రోజు చపాతీ మెత్తగా ఉంటుంది, రేపటికి ఎలాగైపోతుంది, గట్టిగా అవుతుంది. అలాగే మనం బ్రెడ్ కొన్నాం అనుకోండి, గాల్లో వచ్చేస్తే ఏమవుతుంది, గట్టి. వాళ్ళు కూడా ఏంటంటే ప్రయాణం చేసి అక్కడ యెహోషువకి తెలియాలి, మమ్మల్ని ఎవరైనా విదేశస్తులం కాదు, మేము పరదేశులకి. ఎందుకంటే దేవుని తాలూకా ఆ యొక్క మనసు తెలిసినటువంటి వాడు, దేవుడు వాళ్ళ ప్రజలకి ఏమి సహాయం చేస్తున్నాడా అని తెలుసుకున్నటువంటి ప్రజలు కాబట్టి మాకు కూడా దేవుడు సహాయం చేస్తాడు, మాకు కూడా దేవుడు వారితో కలిపి నడిపిస్తాడు. మేము ఆ దేవుడిని నమ్మాలి అనేటువంటి వాళ్ళకి వచ్చి ఉన్నారు. ఆయన సర్వ సృష్టికర్త అని వాళ్ళు ఎరిగారు. మనలోని అందరినీ కూడా పుట్టిక నుంచి కూడా క్రైస్తవులు ఉన్నామండి. ఇక్కడ మన అమ్మాలన్నా నమ్ముకుంటే మనం నమ్ముకున్నాము, లేదంటే మన కుటుంబంలోని ఎవరైనా వచ్చి సువార్త చెప్తే మనం నమ్మేము. అవునా? అందరూ కూడా మనం ఎప్పుడు కూడా మనం కూర్చున్నటువంటి వాళ్ళందరిలోని కూడా మేము పుట్టుక నుంచి మేము దేవుళ్ళలోనే ఉన్నాము అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మన తల్లిదండ్రులు
తల్లిదండ్రులు తెలుసుకొని ఉండాలి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకొని ఉండాలి. లేదా ఇప్పుడు మనం ఏంటంటే మన కుటుంబాల్లోని ఎవరో ఒకరు వచ్చి స్వార్థ చెప్తే మనము దేవుణ్ణి తెలుసుకొని ఉండి ఉంటాము. అయితే తెలుసుకున్నటువంటి మనము